కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులారా, ఇదివరకే మీరేమీ కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మీరు రాజులైతే నాకు సంతోషమే. అప్పుడు మేమును మీతో కూడా రాజులు మగుదము కదా. లేనిపోని ఊహలతో కొరింథీయులు తమకు తామే జీవపు డంబం వాళ్ళకు వాళ్ళే గొప్ప చేసుకుంటూ మాట్లాడుతూ మేము చాలా గొప్పవాళ్ళం సుమా అని అనుకుంటున్నారు వాళ్ళు. అలా అనుకుంటే 1వ అధ్యాయానికే పౌలు వాడను, కేఫా వాడను, అపోల్లో వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారు. మీరు క్రీస్తు విభజింపబడ్డా? నేనేమైనా మీ కొరకు సిలువేయబడ్డానా? ఇలాంటి గొప్పలన్నీ చెప్పుకుంటున్నారు మీరు ఇన్ని తప్పులు చేసి. వాళ్ళే క్లోయో ఇంటి వారు పౌలు గారితో చెప్తారు ఏమని? 1వ అధ్యాయం 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం. నా సహోదరులారా, మీలో గొడవలున్నాయని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారు చెప్పారు. మీలో చాలా గొడవలు అని. కొన్ని కుటుంబాల్లో గొడవలు ఆరవండి. పగలుగా కక్షలుగా పెంచుకుంటారే తప్ప వాళ్ళు మర్చిపోరు. వాళ్ళ గుండెల్లో ఉంటాయి. వాళ్ళ గుండెల్లో పగ, ద్వేషం, కక్ష. బయటికి మాత్రం ప్రేమగా ఉన్నట్టుగా మాట్లాడతారు. అది మంచిది కాదు. క్లోయో ఇంటి వారు నాకు చెప్పారు, చాలా గొడవలండి బాబు. కొరింథీయులు చాలా గొడవలండి, గొడవల మనుషులండి వాళ్ళు. విభజింపబడిపోయారండి వాళ్ళు. మేం వేరు అని 4 ముక్కలు అయిపోయారండి అప్పుడే వాళ్ళు. పౌలు వాడనని, రెండవదిగా అపోల్లో వాడనని, మూడోవాడు నేను కేఫా పేతురు వాడనని, ఇంకొకడు నేను యేసుక్రీస్తుకు సంబంధించిన వాడనే. ఇలా చెప్పుకుంటున్నారు వాళ్ళు. మీరు ధనవంతులైతిరి, ఐశ్వర్యవంతులైతిరి, గొప్పవాళ్ళైతిరి. మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. ఇలా అనిపించుకుంటున్న మీరు ఎంతవరకు క్రీస్తులో ఉన్నారు? అందుకే వీళ్ళకి 2వ పత్రిక కూడా రాశాడు పౌలు. 1వ పత్రిక, 2వ పత్రిక. ఈ పత్రికలు చదువుతుంటే వాళ్ళలో ఉన్న డిస్టర్బెన్స్, అనైక్యత,
ఒకరికొకరు హెచ్చించుకోవటం. కనుక దేవుని పిల్లలారా, ఇదివరకే మీరేమీ కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మరి మీరు రాజులైతే మేము రాజులు అనే కదా. మీరు రాజులొకటే నాకు సంతోషమే కదా. మీరు రాజులైతే నాకు సంతోషమే, కానీ మీరు ఆ రాజులు కారు. దేవుని వాక్యంలో ఐశ్వర్యవంతులు కారు మీరు. దేవుని జ్ఞానంలో గొప్పవాళ్ళు కారు మీరు. లోకంగా మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు, గొప్పగా ఉండాలని అనుకుంటున్నారు. అంటున్నాడు. సరేలేండి, మీరు ఎలా ఉంటే ఉండండి. మేము ఎలా ఉంటామో, మేము ఎలా ఉన్నామో మీకు చెప్తానని తర్వాత వచనంలో అంటున్నాడు. ఏమని? 9వ వచనం, మరణదండనకు విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు, దేవదూతలకును, భూమి మీద ఉన్న మనుషులకును వేడుకగా ఉన్నాము. మమ్మల్ని బఫూన్లుగా చూస్తున్నారు, మమ్మల్ని హాస్యవంతులుగా చూస్తున్నారు, హేళనగా చూస్తున్నారు మమ్మల్ని. ఎంత బాధపడుతున్నాడో చూడండి పౌలు. వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ జీవిత విధానం. మీరు గొప్పవాళ్ళే. మేము ఎలా ఉన్నామంటే దేవునికి, మేము ఎలా బ్రతుకుతున్నామంటే మీకోసం. మరణదండనకు విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేమందరికంటే తక్కువ వాళ్ళం, మేమేమీ లేని వాళ్ళం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారం, రోజుకి చచ్చిపోతున్నాం మేము. వధకు సిద్ధమైన గొర్రెలమని ఎప్పుడు కసాయివాడు అనుకుంటాడు, అప్పుడే మా పీక తగ్గొడుతున్నాడు మమ్మల్ని తినేయటానికి. మన సంఘంలో ఒక చక్కటి భక్తి కలిగిన పిల్లలు ఉన్నారండి. ఆడవాళ్లలో ఎంత భక్తి పరులంటే వాళ్ళు ఎప్పుడు కూడా నాతో ఉన్నవారితో వాళ్ళ గురించి ఎక్కువ చెప్తుంటాను.
నా కూడా ఉన్న వారితో వాళ్ళ గురించి ఎక్కువగా చెబుతుంటాను. ఇంటి దగ్గర ఎన్నో కష్టాలు, అడిగినంత వరకు చెప్పరు. పలానా పని ఉంది దేవుని పని అని కానీ మనం చెప్పామంటే ఇంటిలో ఉన్నవారు మరణానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి కూడా వారు దేవుని సన్నిధికి వస్తారు. వధింపబడిన వారు ఒక పక్క దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఒక పక్క ఇంట్లో 2 పేషెంట్లు, అది మరణావస్థ. ఎప్పుడు చచ్చిపోతారో తెలీదు. వాళ్ళ ఇంట్లో ఉన్న 2 కూడా ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. అలా ఉంది పరిస్థితి. డాక్టర్లు చెప్పేశారు వీళ్ళకి ఆర్గాన్స్ అన్నీ పోయాయి, ఇంటికి తీసుకెళ్ళిపోండి. హాస్పిటల్లో ఉండటం వల్ల ప్రయోజనం లేదు, బతికినంత వరకు ఏదో ఒకటి వాళ్ళకి పెట్టేయండి అని అన్న వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి మందులు ఇచ్చే పరిస్థితిలోనూ, మందులు తీసుకునే పరిస్థితిలో, ట్యాబ్లెట్లు మింగే పరిస్థితిలో వాళ్ళు లేరు. యూరిన్ పాస్ చేయలేరు, మోషన్కు వెళ్ళలేరు, వాళ్ళు వెళ్ళినా ఏమీ చేసుకోలేరు. ఒక భయానకమైనటువంటి వాతావరణం. అలా అని వాళ్ళకి చేయటానికి వీళ్ళు ఎన్నడూ దేవుని సన్నిధిని మానలేదు. వాళ్ళు ఎన్నడూ కూడా దేవుని సన్నిధిని వదులుకోలేదు. అపోస్తలుడు కూడా పౌలు అంటున్నాడు 9వ వచనంలో, మరణదండనకు విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. అలా ఉన్న మేము, మమ్మల్ని లోకం ఏమనుకుంటుందంటే చూసి, అందరికంటే కడపట ఉంచి ఉన్నాడు దేవుడు మమ్మల్ని, వేడుకగా ఉన్నాము. దేవదూతలకు, మనుష్యులకు మేము వేడుకగా ఉన్నాము. ఎటువంటి దేవుడి మీద అంత భక్తిలకి ఏంటో దేవుడి మీద వాళ్ళందరికి భక్తి అలాగా వదిలేసి వెళ్ళిపోతారండి. దేవుడేం దేవుడు 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 గుడి 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 అనుకొని వెళ్ళిపోతారు అని హేళన చేస్తారు వాళ్ళని. పాపం వాళ్ళు ఏమనుకోరు, తలదించుకొని వెళ్ళిపోతారు. ఒక పక్క తల్లి గర్భం నుండి వాళ్ళని కాపాడే తండ్రి పని, ఒక పక్క వాళ్ళకి వీళ్ళు రుణస్థులుగా వాళ్ళ కోసం ఇంటి దగ్గర నలిగిపోతూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చే 2-3 గంటలైనా శనివారం లాంటి రోజుల్లో ఇంటి దగ్గర మిగిలిన గంటలన్నీ వాళ్ళకి పరిచర్య చేస్తూనే ఉంటారు. మోషన్ వెళ్ళినా, యూరిన్ వెళ్ళినా,
ఏవైనా తినడానికి పెట్టినా తాగడానికి పెట్టినా అలాగ చేసుకుంటూనే మంచం మీద బ్రతుకున్న శవాలుగా ఉంచారు వాళ్ళని. పౌలు కూడా అపోస్తలుడు కూడా వాళ్ళు వినలేదని మేము మానేయలేదు, మీరు వినలేదని నేను చెప్పడం మానలేదు, నన్ను రాయటం మానలేదు మీకోసం, కానీ మీరు మమ్మల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు, మీరు మమ్మల్ని చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారు మీరు. రోమపత్రిక 8:36 అంటున్నాడు పౌలు రోమీలకు రాస్తూ, నిన్ను బట్టి దినమెల్ల మేము అపోస్తలులు తండ్రి మిమ్మల్ని బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము చచ్చిపోతున్నాం, వధకు సిద్ధమైన గొర్రెల వధకు సిద్ధమైన గొర్రెలం మేము. మేము ఎంచబడిన వారము. అలా మమ్మల్ని దేవుడు ఎంచుకున్నాడు. చిన్న పని ఉంటే ఎన్నో కారణాలు చెప్పి ఇంటి దగ్గర ఉండిపోయే క్రైస్తవులు అందరూ కాదండి, మన సంఘంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతారు. ఏదైనా చిన్న కారణం దొరికితే చాలండి గొడవలు పడతారు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటారు, దేవునికి భయపడరు, మానేస్తారు. వాళ్ళు మానేస్తారు, రారు, బాగాలేదు, వాళ్ళు అదే చెప్తారు. ఏమన్నాడు పౌలు రోమీలకి? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధపడిన గొర్రెలమని మేము ఎంచబడ్డాం దేవుని దృష్టిలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23. వారు క్రీస్తు పరిచారకుల మళ్ళా కొరింథీయులకు రాస్తున్నాడు. ఈ ప్రస్తావన ఎత్తాడు మళ్ళా. వారేనా సేవకులు? కొరింథీయులైనా సేవకులు? కొరింథీయులైనా వాక్యం చెప్తున్నారు? కొరింథీయులైనా దేవుడు పని చేస్తున్నారు? వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఓ మేము ఎంతో సేవ చేసేస్తున్నాం అని. పౌలు అంటాడు వాళ్ళనే, వారు క్రీస్తు పరిచారకుల. నేను వెర్రివానిగానే మాట్లాడుతున్నాను, నన్ను పిచ్చోడు అనుకోండి మీరు. మేము కూడా క్రీస్తు పరిచారకులమే. ఇక మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో మరి వాళ్ళకి చెప్పాలి కదా కొరింథీయులకి. మేము చాలా గొప్పోళ్ళు అనుకుంటున్నారు కదా అన్ని విషయాల్లో వాళ్ళు. వాళ్ళు పరిచారకుల, మేమును పరిచారకులమే. మరి విశేషముగా కష్టపడ్డాం మేము, విశేషముగా కష్టపడ్డాం మేము. మరి అనేక పర్యాయములు మేము అపోస్తులమైన మేము అనేక పర్యాయాలు చెరసాలలో ఉంటిని, మమ్మల్ని చెరసాల్లో పెట్టారు, జైల్లో పెట్టేశారు. అపరిమితముగా దెబ్బలు తింటిని, విపరీతంగా అపరిమితంగా మమ్మల్ని కొట్టారు. వాక్యం చెప్పొద్దని, సేవ చేయొద్దని, దేవుని కొరకు బ్రతకొద్దని మమ్మల్ని కొట్టారు.
అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, ప్రాణం కూడా పోతుందేమో అనే పరిస్థితుల్లో కూడా మేము సేవ చేశాం ఆగకుండా. యూదుల చేత కష్టాలు చెప్తున్నాడండి ఆయన. క్రైస్తవులు పడవలసిన కష్టాలు అపరిమితముగా దెబ్బలు తిన్నాం. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటి, అనేక పర్యాయాలు ప్రాణం పోతుందని కూడా భయపడ్డాం. యూదుల చేత ఈ యూదులు ఈ కపటవర్తనలు ఏం చేశారో తెలుసా? 5 మార్లు ఒకటి తక్కువ, 5 మారులు మమ్మల్ని ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు కొట్టారు. 39 దెబ్బలు 5 సార్లు. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, 3 సార్లు బెత్తాలతో కొట్టారు మమ్మల్ని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టారు మమ్మల్ని. ముమ్మారు ఓడపగిలి శ్రమపడి తిని, 3 సార్లు సువార్తలో ప్రయాణం చేసి సముద్రములో తుఫాన్లకు ఓడలు పగిలిపోయి ముమ్మారు ఓడపగిలి శ్రమపడి తిని, ఓడపగిలి శ్రమపడ్డాం మేము. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, సముద్రంలో ఉండిపోయాం. అనేక పర్యాయములు ప్రయాణాలలో ఆపదల్లో ఉన్నాం. నదుల వలనైన ఆపదల్లో ఉన్నాం. దొంగల వలనైన ఆపదలలోను, నా సొంతోళ్లే నాకు ఆపదలు తలపెట్టినప్పుడు, అన్యజనులు కూడా మమ్మల్ని ఇక్కడ చెప్పడానికి వీల్లేదని మమ్మల్ని బంధించి కొట్టినప్పుడు, పట్టణంలో ఉన్నప్పుడు కూడా మాకు ఆపదలు, అలానే అరణ్యానికి పారిపోతే అక్కడికి కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు, ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలి దిగంబరత్వము బట్టలు లేక. ఇంకా చెప్పమంటారా? చెబితే ఇంకా చాలా ఉన్నాయి. ఇవియు కాక సంఘాలున్నాయి. కొరింథీ సంఘం, బి సంఘం ఉంది, కొలస్సీ సంఘం ఉంది, ఎఫ్సి సంఘం ఉంది, దశలోనిక సంఘం ఉంది. ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో ఎప్పుడు గొడవలే. ఆ సంఘాల దగ్గరికి వెళ్ళి చెప్పడాలు మేము, ఎందుకర్రా గొడవలు పడుతున్నారని. ఇలాగ ఎంత వాక్యం చెప్పినా సంఘంలో ఉన్నవాళ్ళు మారటం లేదు. సంఘముల వలనైనా సంఘములన్నిటిని గూర్చి చింత, మనసు బాలేదు. ఈ భారము ప్రతిరోజు నేను అనుభవిస్తున్నాను అన్నాడు పౌలు. అదండి ఆపదలు, కష్టాలు. ఏమాత్రం దానికి మేము ధనవంతులమైతిమి, మేము రాజులమైతిమి, అలా మాట్లాడుకుంటున్నారు మీరు. మేము ఎన్ని కష్టాలు పడుతున్నామో మీతో చెప్పుకుంటే మేమేదో గొప్పలు చెప్పుకుంటున్నామని ఒకవేళ మీరు అనుకోవచ్చు. మేము గొప్పలు చెప్పుకోవటం లేదు, కష్టాలు అనుభవిస్తున్నాం దేవుని కొరకు బ్రతకటానికి. మీలో ఎవరు అనుభవిస్తున్నారు చెప్పండి ఇలాంటి బాధలు? మనం ఇన్ని శ్రమలు అనుభవించలేదండి ఉన్నమాట. అలాని ఎవరు అనుభవించలేదని కూడా నేను అన్నండి. అనుభవించేవాళ్ళు ఉన్నారు, బయటికి చెప్పుకోరు. అనుభవించేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు బయటికి చెప్పుకోరు. దేవుని పిల్లలారా, కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు
ఏమాత్రపు వాళ్ళలో భక్తి శ్రద్ధలు లేకపోయినా గొప్పలకు పోతున్నారు అనేది పౌలు గారి పాఠం. గొప్పలు అన్ని గొప్పలే. మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా ఉన్నాము. ఎవరెవరికట? లోకానికి మేము బఫూన్లా కనబడుతున్నాం ఇన్ని బాధలు పడి. తర్వాత లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగా ఉన్నాము. మమ్మల్ని చూసి ఈ 3 తరగతుల వాళ్ళు నవ్వుకుంటున్నారు. దేవుని విషయంలో మీరు ఈ పని చేయకూడదని ఎవరికైనా మనం హెచ్చరించామనుకోండి, దేవుని విషయంలో మీరు ఇలాంటి పొరపాట్లు చేయకూడదని అన్నాం అనుకోండి, వాళ్ళు పట్టించుకోరు. పోరా, నువ్వు మాకు చెప్పేదేటి? సంఘం మీరు మాకు చెప్పేదేంటి? మేమేనా నేరస్తులం, మిగతా వాళ్ళు కారా అని ప్రశ్నలన్నీ మీ దగ్గర నుంచి విన్నవేనండి. నేను నా దగ్గరకు వచ్చిన మీలో కొందరు నా పిల్లల్ని హేళన చేస్తున్న మాటలు వాళ్ళు కన్నీళ్లు కారుస్తూ నాతో చెప్పినప్పుడు, మీరు క్షమించి విడిచిపెట్టేయండి అనేవాడిని. మీరు క్షమించి విడిచిపెట్టేయండి. మీరేమో నన్నేదో అనేస్తున్నారు, మమ్మల్ని లేదో అనేస్తున్నారు. అది చెప్పుకోదగ్గ మాట కాదు. నిన్ను అలా అంటేనే నువ్వు క్రైస్తవురాలివి, క్రైస్తవుడివి. నిన్ను ఎవరు అలా అనకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. వాళ్ళలోనూ దొంగవి. వాళ్ళు ఎలాడ దొంగలో మీరు అలాడ దొంగలో. అదేదో నేనే తప్పు చేసినట్టు మిగతా వాళ్ళు ఏదో చేయనట్టు, అదేదో నేను తప్పు మనిషిని మిగతా వాళ్ళంతా మంచివాళ్ళైనట్టు, మీరందరూ నీతిమంతులైనట్టు నేనేదో పాపినైనట్టు, ఇలాంటి పోకిరి మాటలు ఆడుతుంటారు కొంతమంది. ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళు చేసిన తప్పుని తెలుసుకోవటం లేదు. వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళు తెలుసుకోవటం లేదు. హేళన. అందుకే మేము లోకానికి బఫూన్లాగే కనబడుతున్నాం, దేవదూతలకి బఫూన్లాగే కనబడుతున్నాం, మనుషులకు వేడుక ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. మమ్మల్ని చూసి నవ్వుకుంటూ పోతున్నారు. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నా సేవకుడైన ప్రవక్త అయిన యెషయా ఉన్నాడు కదా, ఐగుప్తును గూర్చి కూషును గూర్చి ఆ 2 దేశాల గురించి సూచనగా, సాదృశ్యముగాను, ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా 3 సంవత్సరములు దిగంబరి అయి జోడులు కాళ్ళకు పాదాలకు చెప్పులు లేవు. ఈ 2 దేశాలకి సువార్త ప్రకటించడానికి కాళ్ళకు చెప్పులు లేక నేను ప్రజల మధ్య నా సేవకుడైన యెషయాను ఐగుప్తును గూర్చి కూషును గూర్చి 2 దేశాల గూర్చి సూచనగాను
సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి బట్టలు ఒంటి మీద గుడ్డ ముక్కలు లేక జోళ్ళు లేకయే నడుచుచున్న ప్రకారము ప్రజల మధ్య తిరిగాడు. నా మాటలు చెప్పుకుంటూ దేవుడు గర్వపడుతున్నాడు. దేవుడు గర్వపడుతున్నాడు. ఎంత గొప్ప సంగతి! ఏమండి, జోళ్ళు లేకుండానే తిరగలవండి, బట్టలు లేకుండా తిరగలేవండి. బట్టలు లేకుండా తిరగలేవు. పెద్ద ప్రవక్తలలో పెద్దవాడైనటువంటి, అందరికంటే పెద్దవాడైన ప్రవక్త అయిన యెషయాను గూర్చి ఏమని ప్రారంభించాడు? నా సేవకుడు అంటున్నాడు. చూడండి, నా సేవకుడు అంటారు వాళ్ళు నా సేవకులు. దేవుడు చెప్పుకునేటంతట ఎత్తుకు నువ్వు ఎదిగావా? దేవుడు నిన్ను ఎత్తి పట్టుకొని ప్రపంచ మానవాళికి భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో పుట్టబోతున్న కోటానుకోట్ల మనుష్యులకు చెప్పటానికి బైబిల్లో రాయించిన దేవుడు వాళ్ళని. బైబిల్లో దేవుడు రాయించాడు యెషయా గురించి. అంత గొప్పగా నీ గురించి చెప్పగలడా దేవుడు? నీ గురించి చెప్పగలడా? నీ గురించి చెప్పించుకోగలవా నువ్వు? నీ గురించి నువ్వు చెప్పించుకోగలవా? మనలో ఒక 4-5 గురించే దేవుడు చెప్పగలడు. అంతకంటే ఎక్కువ లేరండి. నాకున్న మీతో ఉన్న అనుభవాన్ని బట్టి సెమినార్లో కూడా కాట్లాడుకుంటున్నారని విని బాధపడ్డానండి. కై 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 అని పిచ్చి కుక్కల్లాగా. అది ఆడవాళ్ళు గొడవలు పడ్డారటండి. సిగ్గుగా లేదు మీకు అది? దేశంలో ఉన్నవాళ్ళు, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళు మీరు చేస్తున్న పనులు చూసి మెచ్చుకోవాలా? మీరు తిట్టుకుంటున్న తిట్లు బట్టి నవ్వుకోవాలా? మీకు అసలు బాధ అనిపిస్తుందా? మీ గురించి నేను బాధపడుతున్నాను, మీ గురించి నేను సిగ్గుపడుతున్నాను. వద్దండి, మానండి దయచేసి. అస్సలు మీరు మార్పు రావటం లేదు. ఎంత శక్తివంతమైనటువంటి దేవుని మాటలు మీకు ప్రకటించినా అవేవి మీ హృదయాన్ని కరిగించలేకపోతున్నాయి. బండబారిపోయిన మీ హృదయాలు మెత్తన హృదయాలుగా మారటం లేదు. మార్పు రావటం లేదు. ఎన్ని విన్నా, ఎన్నిసార్లు విన్నా మీలో మార్పు లేదు. నా సేవకుడైన యెషయాను గూర్చి, నా సేవకుడైన యెషయా గురించి మీకు తెలుసా? ఐగుప్తు దేశాన్ని గూర్చి, కూషు దేశమును గూర్చి సూచనగాను సాదృశ్యముగాను 3 ఏళ్ళు, 1 రోజు 2 రోజులు, 1 నెల 2 నెల కాదు, 3 సంవత్సరాలు దిగంబరి అయి జోళ్ళు లేక నడుచుచున్న ప్రకారము, బట్టలు లేక తిరుగుచున్న ప్రకారము. బోడి మసలతో తిరుగుతున్నాడండి.
3 సంవత్సరాలు ఏమనుకుంటారండి చూసేవాళ్ళు? ఈయనకేమైనా పిచ్చి పట్టిందా అనుకుంటారండి. మన దగ్గర ఎవరైనా బట్టలు లేకుండా రోడ్లు తిరిగితే పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, తీసుకెళ్ళి అలా తిరగకూడదని. మరి ఏంటిది? దేవుని కోసం ఎన్ని త్యాగాలు చేశాడండి. ఒక పౌల, ఒక పేతురా, ఒక ప్రవక్త, ఒక అపోస్తులుడా, ఒక శిష్యుడా, ప్రారంభ శతాబ్దపు క్రైస్తవుల హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 33 చివరిగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, క్షమించండి, 10వ అధ్యాయం 33. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడ్డారు, బాధపడిపోయారు, నలిగిపోయారు, కుంచుకుపోయారు. ఒక విధముగా చూస్తే మీరు హెబ్రీ సంఘమా, హెబ్రీలో ఉన్న క్రైస్తవులారా, వాళ్ళ గురించి ఎలా చెప్తున్నాడు చూడండి పౌలు. ఒక సంఘాన్ని గురించి ఒకలా చెప్పి హెబ్రీ సంఘాన్ని గురించి ఎలా చెప్తున్నాడు? అందరూ అలాంటి వాళ్ళు కారు, వాళ్ళలో కొందరైనా భక్తులు. ఒక ప్రక్క చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో సిగ్గుపడ్డారు, బాధపడ్డారు, నలిగిపోయారు, అవమానించబడ్డారు. మరి ఒక విధముగా చూస్తే మీలాగా ఇలాంటి కష్టాలు అనుభవించిన వారితో అమ్మయ్యా మేము కూడా అంతటి వారం అయ్యామా, మేం కూడా అపోస్తులంతటి వాళ్ళమయ్యామా, మేం కూడా ప్రారంభ క్రైస్తవులంత గొప్పవాళ్ళం అయ్యామా, కష్టాలు అనుభవించామా? ఈరోజు కష్టాలు అనుభవిస్తున్న కుటుంబాల పరంగా, వాళ్ళ పెద్దల ప్రకారంగా, వాళ్ళకు సేవలు చేసే విధంగా వాళ్ళ సమస్తాన్ని కడిగి శుభ్రపరిచి మందులు వేసి బెడ్ మీద శవాలను పడుకోబెడుతూ వాళ్ళు బ్రతుకుతున్నారే. అలా బ్రతుకుతున్నా దేవుని సన్నిధి మానలేదే, దేవుని కొరకు మానలేదే. ఇల్లును అందరినీ విడిచిపెట్టి వస్తున్నారే. ఇరుగు పొరుగు వాళ్ళు లోకులు ఏమనుకున్నా ఈల దేవుడు అంత గొప్పవాడ, గొప్పగా వెళ్ళిపోతున్నారు దేవుడి దగ్గరికి అని వాళ్ళని అవమానించిన వాళ్ళు వస్తున్నారే. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించు వారితో పాలివారైతిరి. గాడ్ బ్లెస్ యూ.